హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనం ధ్యాన మహాశాస్త్రం బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము చీకటి బ్రతుకు, వెలుతురు బ్రతుకు అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు అహింసా క్షేత్రం ప్లస్ దానక్షేత్రం ఈక్వల్ టు ధర్మక్షేత్రం. మన పాపాలే మన రోగాలు. చిన్ని పాపాలు చేస్తే చిన్ని రోగాలు, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు. పాపాలే చేయకపోతే రోగాలే లేవు. పాపమే రోగం, పుణ్యమే భోగం. ఎంత పుణ్యం చేస్తామో అంత భోగం. చిన్న పుణ్యాలు చేస్తే చిన్న భోగాలు, పెద్ద పెద్ద పుణ్యాలు చేస్తే పెద్ద పెద్ద భోగాలు. రకరకాల పుణ్యాలు చేస్తే రకరకాల భోగాలు. పుణ్యాలే లేకపోతే భోగాలే లేవు మిత్రులారా. ఏమిటి ధర్మం? ఏమిటి ధర్మక్షేత్రం? దానక్షేత్రమే ధర్మక్షేత్రం. దానమే ధర్మం. మన దగ్గర ఏదున్నదో అది ప్రక్కవాడికి చెందకపోతే మనం అధర్ములం. ధర్మక్షేత్రం అంటే దానక్షేత్రం అని తెలుసుకోవాలి. దానమే ధర్మము. ధర్మక్షేత్రం అంటే దానక్షేత్రం. మిత్రులారా, ఎవరు తమ దగ్గర ఉన్న దాన్ని పక్క వాళ్లకు దానం చేస్తారో, ప్రదానం చేస్తారో వారు ధర్మక్షేత్రంలో విశేషంగా ఉన్నట్లు. ధర్మక్షేత్రం యొక్క నిర్వచనం దానక్షేత్రం. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి దగ్గర ఏది ఉందో అది అంతా పక్కవాడి. ఈశావాస్యమిదం సర్వం యత్ కించ జగత్యాం జగత్. మన దగ్గర ఉన్నది మనది మాత్రమే కాదు, మనది కాని దాన్ని మనం గుప్తపరుచుకోవటం అది అధర్మం. మనది కాని దాన్ని మన దగ్గర తాత్కాలికంగా లోక కళ్యాణార్థం మాత్రమే ఉన్నదాన్ని, అందరికీ చెందినదాన్ని అందరికీ పంచడమే ధర్మం. దానమే ధర్మం. దానక్షేత్రమే ధర్మక్షేత్రం. అన్యదా మరొకటి వేరే సత్యం లేదు, వేరే అవగాహన లేదు. దానక్షేత్రం అర్థం టు గివ్ అండ్ గివ్ వాట్ ఎవర్ వి హ్యావ్. అధర్మంలో ఎప్పుడూ ఉండరాదు, ధర్మంలోనే సదా విరాజిల్లాలి. మన దగ్గర ఏది ఉందో అది అందరికీ పంచాలి. ఏ కోడి కూడా తెగపడకూడదు, ఏ మేక కూడా నరకబడకూడదు మిత్రులారా. ఏ చేప కూడా పట్టుబడకూడదు. చేపలు సముద్రంలో నుంచి పట్టుబడితే, వేట చేస్తే సముద్రాలు ఉప్పొంగుతాయి, భూమిని సర్వనాశనం చేస్తాయి. ఆనక నీ ఇష్టం. సముద్రం ఉప్పొంగితే ఏమవుతుందో తెలుసుకున్నాం. చేపలు పట్టడం మానేద్దాం, మాంసం తినడం మానేద్దాం, జంతువధ మానేద్దాం. హింసా పరమో అధర్మ, అహింసా పరమో ధర్మ. హింసా చోడో హంసా పకడో. హింసను వదిలిపెట్టేసి హంసను పట్టుకుందాం. హంస అంటే శ్వాస. మన జీవితం గురించి, జీవిత గమన విధానాన్ని గురించి నిరంతరం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ జన్మ మనకు తెలియకుండా అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. ఈ జన్మ తీసుకోవటం అన్నది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విషయం. మనం ఏరుకొని కూర్చుకొని తీసుకున్న జన్మ. ఈ జన్మను విజయవంతంగా సాగించాలి. స్వ ఇచ్ఛతో తీసుకున్న జీవితాన్ని మూర్ఖత్వంతో దుర్భరం చేసుకోకూడదు. జీవితాన్ని ఒక 3 నాళ్ళ అద్భుతమైన జీవితంగా మలుచుకోవాలి. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.